జాగలు కొనుక్కొని ఒక తరం కష్టపడితే ఇక్కడ ఇల్లు నిర్మాణమైంది. జనరల్గా ఇంటికి సెంటిమెంట్ ఏముంటుందంటే మనిషి అంటోడు చనిపోతే అనాథ శవంగా ఉండొద్దని, రోడ్ల మీద నుంచి వెళ్ళి చక్కగా శ్మశానానికి తీసుకుపోయే పరిస్థితి ఉండొద్దని, సొంత ఇల్లు ఉండాలనేటువంటి కళ స్వప్నం వాళ్ళు పాపం ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఈ బండ చెరువు చుట్టుపక్కల 120 ఎకరాలలో కట్టబడ్డ ఇల్లు అందాల ఒక 8,000 ఇల్లున్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఖరీదు కనీసం ఎంతైనా 1 కోటి నుంచి మొదలుపెట్టి ఒక 4 కోట్లు 5 కోట్ల వరకు ఉంటాయి. ఒకవైపేమో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు, మేము పేదల ఇల్లు కూలగొట్టం, మా నైజం అది కాదు, మీరు నిశ్చింతగా ఉండమని చెప్తూనే మరోవైపు దొంగదారిన దొడ్డిదారిన దొంగల్లాగా వచ్చి ఎక్కడెక్కడో అక్కడ ఇది బఫర్ జోన్, ఇది FTL అని చెప్పి మార్కౌట్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, బాధ్యత కలిగిన మనిషివి. ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పొంటి కానీ మూసినది పక్క పొంటి కానీ ఒక 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చేటువంటి ల్యాండ్లలో కట్టుకున్నటువంటి ఇల్లు ఏవైతున్నాయో లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇవి లక్షల సంఖ్యలో ఉంటాయి. అది ఓల్డ్ సిటీ కావచ్చు, అది న్యూ సిటీ కావచ్చు, అది ఏ సిటీ అనే కావచ్చు, లక్షల సంఖ్యలో ఇవాళ ఇల్లున్నాయి. ఇవాళ నీవు అధికారంకి వస్తే నీకు ఓటేసి గెలిపించిన కర్మానికి ఇవాళ లక్షలాది ఇళ్లల్లో కంటి మీద కొనుక్కు లేదు. కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడ పోలీసు వాళ్ళు వస్తారో, ఎక్కడ మా ఇల్లు కూలగొడుతారో అని చెప్పి బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితికి కారణం రేవంత్ రెడ్డి, అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాం. నేను అందుకని అంటున్నా, ఇన్ని లక్షల మంది పేదల కళ్ళల్లో నీళ్లు చూసి నువ్వు సంతోషపడే ముఖ్యమంత్రి అంటే, ఎప్పుడు ప్రజల కళ్ళల్లో నీళ్లు చూసి సంతోషపడేవాడు మనిషి కాదు, శాడిస్ట్ అవుతాడు. నువ్వు శాడిస్ట్ అవుతాడు. ఇవాళ అంతేకాకుండా ఇవాళ ఎవరి మాట విన, నేను నాకెవరు చెప్పడం లేరు, నాకు కోర్టు లెక్క కాదు, నాకు చట్టాలు లెక్క కాదు, నాకు ఇతర పార్టీలలో మాట్లాడినా నా లెక్క కాదు, నేను ఎవరివైనా కూలగొడతా అని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తే ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇవాళ హైడ్రా వాళ్ళు కావచ్చు, వచ్చి కూలగొడుతూనే ఉన్నారు మిషన్ తెచ్చి. ఆయన నిర్మాణం చేయడం కష్టం బిడ్డ. ఒక్కొక్క ఇల్లు 6 నెలలు సంవత్సరం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పైసా జమ చేసుకొని కట్టుకుంటే నువ్వు క్షణాల మీద వచ్చి కూలగొడదు. నీకు ఎవడిచ్చిండ్రా ఈ అధికారం? నువ్వెవడు అసలు? నువ్వెవడివి? నీకు ఎవడిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను చాలాసార్లు అంటున్నా, చాలా మంది పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, సమాజహితం కోరే వాళ్ళు ఏమనుకుంటుంటే నిజమేనేమో చెరువులు ఆక్రమించుకోవడం వల్ల వరద వస్తుంది. 100% తప్పిది. అసలు వీళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్ల వరద వస్తలేవు. ఇవన్నీ కూడా చెర్లల్లో ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో ప్రభుత్వపరమైన భూములు కావివి. బాజప్తా 100 సంవత్సరాలుగా పట్టా భూములలో వాళ్ళు లేఅవుట్ చేసుకున్నటువంటి లేఅవుట్ తప్ప ఇవి ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు. అయినా నేను అడుగుతున్నా, వీళ్లకు జ్ఞానం ఉంటే మీరు ఇంజనీర్లతో మాట్లాడండి, నిష్ఠాలతో మాట్లాడండి. వ్యవసాయం చేసే చెరువులకు మాత్రమే FTL ఉంటుందని, వ్యవసాయం చేయని చెరువులకు FTL ఉండదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు శాస్త్రజ్ఞులు. కన్ఫర్మ్ చేసుకో. ఇవాళ హైదరాబాద్లో ఏ ఒక్క చెరువు కింద కూడా, అది షఫీల్గూడ చెరువు కావచ్చు, అది బండ చెరువు కావచ్చు, అది బోయిన్ చెరువు కావచ్చు, అది అల్వాల్ చెరువు కావచ్చు, అది నల్ల చెరువు కుక్కడపల్లి కావచ్చు, ఏ ఒక్క చెరువు కూడా వ్యవసాయం లేదు. వ్యవసాయం లేని కాడ నువ్వు మొత్తం తూములన్నీ కూడా సీలేసి పడేసి మత్తల కాడ మొత్తం సక్సెస్ వచ్చిన తర్వాత గీ వరదల కారణం మమ్మల్ని అంటున్నావు. ఒకవేళ నిజంగానే మీకు జ్ఞానం ఉంటే, వినే ఓపిక ఉంటే ఇవాళ నిష్ఠాలతో మీటింగ్ పెట్టండి. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇలా కాలనీలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, మీటింగ్ పెట్టండి. అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు పెట్టండి. మేమేం కోరుతలేం. హైదరాబాద్ మునిగిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు, వరదలు రావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు, అక్రమంగా నిర్మించుకొని ఉండాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు, విదేశీ పక్షులు వచ్చి మా చెర్లలో వాళ్ళదని ఎవరు కోరుకోవట్లేదు, మా చెర్లలో మా పిల్లలు చేపలు పట్టుకునేది కావాలని కోరుకుంటున్నాం, మా పిల్లలు బ్రహ్మాండంగా ఈత కొట్టాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం, మా చెర్లలో ఉన్న నీళ్లు, మా బోర్లు, మా బావిలు ఎండిపోకుండా వాళ్ళు పొల్యూట్ కాకుండా మేము కూడా అనుకుంటున్నాం. కానీ
ఇవాళ హైదరాబాద్లో అన్ని చెరువులు కూడా ఎక్కడా చేపలు పట్టే పరిస్థితి లేదు, ఇలా సాకిరేవు లేదు. ఇవాళ ఈ నీళ్లు ఇనికితే ఆ బోర్లల్లో ఆ బావిలలో నీళ్ళు తోడుకొని అన్నం వండుకుంటే పచ్చగా అవుతుంది, దుర్గ పెడుతుంది. ఆ చెర్ల నీళ్ళ చేయి పెడితే దుర్గ పెడుతుంది. ఇవాళ ఇక్కడ దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు దుర్గంధపు వాసన ఉండలేని తప్ప ఏ చెరువు కూడా వీళ్ళు చెప్తున్నాడు, పర్యావరణవేత్తలు చెప్తున్నట్టుగా బ్రహ్మాండమైన నీళ్ళు అయితే ఇక్కడ లేవు. కేసీఆర్ కట్టే చెప్పిండు హుస్సేన్ సాగర్లో కంపెనీలు ఉన్నాయి, దాన్ని ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తా అని చెప్పిండు. ఎక్కడ కాలేదు. ఇలా హుస్సేన్ సాగర్లో ఇలా మక్త భూములే ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు అన్నారు. మరి మక్త తర్వాత ప్రసాద్ ఐమాక్స్ టాకీస్ వచ్చింది, అక్కడ ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది, అక్కడ జలవిహార్ వచ్చింది, అక్కడ పార్కులు వచ్చినాయి, అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది, అనేకం వచ్చినాయి. మక్త పేదల్లో కట్టుకున్న ఇల్లు దాటి ఇంకో కిలోమీటర్ దాకా మీరు ఎక్కడైనా పోయి చూడండి. నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత పార్కులు వచ్చినమాట వాస్తవం కాదా, రిసార్ట్లు వచ్చినమాట వాస్తవం కాదా, జలవిహార్ వచ్చినమాట వాస్తవం కాదా, ప్రసాద్ ఐమాక్స్ వచ్చినమాట వాస్తవం కాదా, ఎన్టీఆర్ ఘాట్ వచ్చినమాట వాస్తవం కాదా. చివరికి ఇవాళ అక్కడ ఒక బోట్స్ క్లబ్ అని ఉంటుంది, నీళ్ళనే ఉంటుంది, అదైతే మొత్తం నీళ్ళనే ఉంటుంది. అట్లా అంటే నువ్వు చేస్తే ఒక పని, నేను చేస్తే ఒక బాధ. కరీంనగర్లో కలెక్టరేట్ కట్టిండ్రు, 2 చెరువులు మొత్తం డిస్మాండ్ చేస్తే కలెక్టరేట్ అయింది అక్కడ. అందుకనే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మా ప్రజల ఉసురు పోసుకొని మా కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఇవాళ మాకు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా పొయ్యి మీద కొండ పెట్టకుండా మా మొత్తం బతుకులలో ఇలా నీళ్లు మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే కోర్టు మొట్టకాయలు వేసింది. కోర్టు ఏమన్నది, అసలు ఎవడు నువ్వు ఎందుకు కూర కొడుతున్నావు, దీనికి ఒక పద్ధతి లేదా అని చెప్పి ఇన్నిసార్లు మందలిస్తున్నప్పటికి కూడా ఆయన మరి జ్ఞానం లేకనా మరి లేక ఆయనకు సెన్సిటివిటీ లేకనా తెలియదు. కానీ ఇలా అంటే కోర్టులు కూడా లెక్క చేయకుండా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో నేను దాదాపు అన్ని చెరువులు తిరిగినాం, ఇంకా కొన్ని చెరువులు తిరిగేది ఉన్నది. తిరిగి ఒక వారం 10 రోజులలో తప్పకుండా ఇక్కడ బండ చెరువులో ఉన్నటువంటి 8,000 కుటుంబాలు కావచ్చు, ఇవాళ కొన్ని వేల కుటుంబాలు ఏవైతున్నాయో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దీక్ష చేస్తాం. ఇక ప్రజాస్వామ్యంలో చెప్పడం మా కర్తవ్యం కాబట్టి తప్పకుండా చేస్తాం. మీరు ఒకటే హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్ల పక్క పొంటి ఇల్లు కట్టుకున్న ప్రజలారా నిశ్చింతగా ఉండండి తప్ప ఎవడు మనకంటే గొప్పోడు కాదు. ఇలా రేవంత్ రెడ్డి అని తురుముగా కాదు, రేవంత్ రెడ్డి అంటోడికి మల్కాయిరి ఆనాడు ప్రజలకు పట్టం కట్టకపోతే ఈయన బతికేలేదు. ఆనాడు సాగు తప్పి కళ్ళు పెట్టపోయినట్టుగా అక్కడ కొడంగల్లో ఓడిపోతే ఇక్కడికి వస్తే 15,000 ఓటుతో గెలిపించి ప్రాణం పోసిండ్రు. కానీ నేను చెప్తున్నా, మొత్తం హైదరాబాద్లో తలాబ్ కట్ట గక్కడగడకుండా కొన్ని చెరువులు తప్ప ఎక్కువ చెరువులు, ఎక్కువ ఇండ్లు, ఎక్కువ కాలనీలు, ఎక్కువ మనోబాధన పడుతున్న వాళ్ళంతా కూడా ఇవాళ మల్కాయిరి పార్లమెంట్ ప్రజలే. ఏం పాపం చేసిండ్రు? ఆనాడు నిన్ను అక్కడి నుంచి తరిమేస్తే, నిన్ను అక్కడ బొంద పెడితే, ప్రజారంగాన్ని కాపాడమని చెప్పి భిక్ష పెట్టమని చెప్పి అడిగితే వాళ్ళు భిక్ష పెట్టి నిన్ను గెలిపించిన కర్మానికి గింత కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు ఎట్లా మనిషివి అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎంత పెద్ద పదవిలో ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల చేత ఇలా శబాష్ అనిపించుకున్నది ఇంపార్టెంట్. ఇవాళ ఒక్కొక్క మహిళ పెడితే శాపనార్థాలు చూసి ఒక్కొక్కరు తిరుగుతున్న ఒక ఆయన అంటున్నాడు, రారా నా కొడుక నీ అమ్మ పెట్రోల్ పోసి నేను తగలబడి నేను చంపేస్తాను అంటున్నాడు. గంత ఆవేదన, గంత దుఃఖం ఎందుకు వచ్చింది? మేమట రెచ్చగొడుతున్నామట, మేమట 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నామట. మేం మాట్లాడిస్తున్నది కాదు, వాళ్లే బాధను తట్టుకోలేక దుఃఖాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నటువంటి కడుపులో వచ్చే బాధ తప్ప ఇది కాదు. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రండి, మీరు మా బండ చెరువు పక్క పొంటి 8,000 ఇళ్లలో మా ప్రజలు ఏమనుకుంటున్నారో తీసుకుపోయి చెప్పండి. మీరు ఇలా ప్రజలతో గోక్కున్నాడు, అందులో పేదలతో మధ్యతరగతి ప్రజలతో గోక్కున్నాడు ఎవడు ముందుగా పడడు. నీ రాజ్యం కూడా కూలిపోక తప్పదు. నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు, నీకు అధికారం కట్టబెట్టింది పైసలు కాదు, నీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు. ఆనాడు కేసీఆర్ మీద కోపంతో ఈయన పోవాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, అది కూడా 64 సీట్లు వచ్చినాయి, నీకు ఎక్కువ తక్కువ ఏమి రాలే. ఈ 64 సీట్లలోనే మిడిసి పడి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ హైడ్రా అధికారులని, పోలీసులని, రెవెన్యూ అధికారులని మీ బాసులు ఆదేశించగానే వచ్చి పిచ్చి పని చేసిన అనుకోండి. గతంలో ఇట్లాంటి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పని చేసిన ఆలోచన చేయి. నేను ఎవరు చెప్పినానంటే నువ్వు సైకోవా నువ్వేనా?
నేను ఏడుస్తుంటే నువ్వు సంబరపడతావాను? రాజ్యంలో ఆనాడు ఎందుకంటే రాజులు కూడా మారు వేషాలు వచ్చి మా ప్రజలు ఎట్లుంటున్నారో తెలుసుకొని పోయేవాళ్ళు. గంత గొప్పగా ఉండేది రాజరికం కాలంలో. ఇవ్వలేండి, నేను ఇచ్చిన ఆనాడు రాజుకు ప్రజలు అధికారం ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రజలు అధికారం ఇచ్చిండు. ఇచ్చిన కర్మానికి గింత వేదన గురి చేయకు. నేను ఒకటే ఇవాళ అన్ని ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఇది ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాలే, ఇలా ఊర్లలో కూడా పోతుంది హైడ్రా. ఇంకా 169 మందిని ఇచ్చినట్టు ఎక్సైజ్ సిబ్బందిని, ఇంకా 100 మంది పోలీసులను ఇస్తున్నారట. అంటే ఎంత ద్వంద్వనీతి అంటే, నేను నాలుకనా తాటి మట్టనా? నువ్వు మనిషివా పశువా? నువ్వు మాట్లాడేది చేసేది? నువ్వు మాట్లాడే పేదల జోలికి రానప్పుడు, మా ఇల్లు కూర్చున్నప్పుడు ఎందుకు నువ్వు వచ్చి రేటు మార్క్ పెడుతున్నావు? నేను మనం చూసి వచ్చిన మూసిలో RBX అట, రివర్ బెడ్ ఎక్స్ అని రాసిపోతున్నారు. ఎక్కడగా చైతన్యపురి కాలనీ అంటే 50 ఏళ్ల క్రితం 1974లో వచ్చిన కాలనీ అది. 1974 అంటే 50 ఏళ్ల క్రితం వచ్చిన కాలనీలకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి, ఎంతమంది కలెక్టర్లు పోయి, ఎంతమంది కమిషనర్లు పోయి, ఎంతమంది సిబ్బంది పోయి. ఇలా నువ్వు వచ్చి ఇలా కోచి కొబ్బరికాయ తిరిగినట్టుగా నువ్వు ఎన్నడూ ఒక ఎమ్మెల్యేగా చక్కగా చేసినాడు, కాకపోతే ఒక ఎంపీగా ఇలా మలకాయలు ప్రజలు తెలుస్తుంది. నీ ఎంపీ గెలిపిస్తాను, ఎన్నిసార్లు మా మౌలానికి వచ్చినావు, ఎన్నిసార్లు మా ప్రజల గురించి పట్టించుకున్నావు, నువ్వు ఇలా మంత్రి చేసినావా? ఇవాళ నువ్వు నడమంత్రి సీట్ వస్తే ఇలా మా ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మంత్రులారా, మీరు గతంలో అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు. మీరని ఎందుకు చెప్తలేరు? ఇలా మీరు ఎందుకు చెప్తలేరు? ఎందుకు ప్రజాపక్షంగా మాట్లాడతలేరు? మీకు ఏం రోగం అని చెప్పి. అందుకనే దయచేసి చాలా సీరియస్గా ఉన్నది. ఇప్పుడు నేను నాలంటే ఎవరు తిట్టుడు కాదు, ఎవరి జోలికి పోటాడు కాదు. ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఎంత బాధ ఉంటే మాట్లాడాలి, ఇట్లా ఎంత దుఃఖం ఉండాలి కదా ప్రజలు. నేను ఇక్కడ ఎంపీ అయినా, నేను ఒక్కనాడైనా మన ఇన్ని రోజులు మాట్లాడుతున్నా, 2 నెలలుగా పక్షానికి తిరుగుతున్నా. మరి ఎంపీ గారు నీ బాధ ఏంది, నీ ప్రజల బాధ ఏందని చెప్పి మాట్లాడినావు మమ్మల్ని. మేము కూడా నీకు ఓట్లు వేసినా మాకు పెంకాసు వేసాను మా ప్రజలు. నీకు ఎట్లా ఓట్లు వేసినా మాకు అట్లనే ఓట్లు వేసిండ్రు. కౌన్సిలర్ ఇక్కడ, కార్పొరేటర్ ఇక్కడ. అందుకని నేను ఒకటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా, పిచ్చి పేషాలు బంద్ చేసుకో, మంచిది కాదు. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ, నా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్తున్నాం. కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే పని చేస్తామని చెప్పి మీకు మాట ఇచ్చి వచ్చినాం, గట్లే ఉంటాం. మాకేం బేజాలు లేవని చెప్పి, మాకు పార్టీలతో సంబంధం కంటే, జెండాలతో సంబంధం కంటే ప్రజల కన్నీళ్ళతో సంబంధం కాబట్టి, ప్రజల బాధతో సంబంధం కాబట్టి తప్పకుండా మీ వెంట ఉంటా. నేను వచ్చి ముందు ఉంటా. ఏం చేస్తారో చూసుకుందాం. థ్యాంక్ యూ.